హాయ్ చెప్పు సోను గుండు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హనీ ఎక్కడున్నారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే బాబు అనుకోవచ్చు ఎలా ఉన్నది అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం కదా ఇంకా బర్త్డే అయితే ఇంకా స్టార్ట్ కాలేదు డెకరేషన్ అవుతుంది అలాగే వంటలు కూడా అవుతున్నాయి ఇంకా మేమైతే రెడీ అయిపోతున్నాము ఇప్పుడు ఎంత తెలుసా 1 అవుతుందండి ఇంకా 1 o'clock అయితే మేము రెడీ అవుతున్నాము ఇంకా ఇగో శారీ అయితే కట్టేసుకున్నాను నేను ఇంకా కుట్టి వాళ్ళు కూడా డ్రెస్సెస్ వేసుకున్నారు ఇంకా రెడీ అవ్వాలి రెడీ కాలేదు ఇంకా జస్ట్ ఇప్పుడే అక్క వచ్చింది అక్క వాళ్ళ బాబు అక్క వాళ్ళ బాబు పెద్దమ్మ వచ్చింది హాయ్ చెప్పండి పెద్దమ్మ అంటున్నా అత్తమ్మ వచ్చింది హాయ్ చెప్పకుండా ఏమో హాయ్ చెప్పండి దుయ్యాలి ఇక బాగా వచ్చిండు బావా డింగ్ 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 బాగా వచ్చిండు బంటి బాగా వచ్చిండు పాట పాడవా బావా డింగ్ 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 అని హాయ్ చెప్పరాదు అని ఏమైనా సిగ్గుపడుతున్నావు ఏంది అత్తమ్మతోటి ఇప్పుడే అక్క వచ్చింది ఇంకా చాలా మంది రావాలి కానీ ఇంకా రాలేదు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి వస్తారు ఇక ఒకరొకరు మేమైతే రెడీ అవుతున్నాము వంటికి వాచ్ కావాలట వంటి కూడా వాచ్ ఏ హ్యాండ్కి పెట్టుకుంటారు బంటి బావతో పెట్టుకుంటా బావా వాచ్ పెట్టవా బావా డింగ్ 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 పాట పాడుకుంటూ పోతాం ఇక ఇవాళ పాట అదే మాకు ఇవాళ ఫంక్షన్లో ఇంకా రెడీ అయిపోతున్నాము కమ్మలే దిగలే కదా కుట్టి దోసుకోరాదు అక్క చూస్తుంది ఏమైంది గుండు మమ్మీ ఎప్పుడు వస్తుందట రాలేదా మమ్మీ ఇంకా రాలే పాపం నిద్ర వస్తుంది గుండుకి మమ్మీ రాలేదానే లిప్స్టిక్ పెట్టేసుకుంది కదా అని ఏది మంచిగా పెట్టుకో లిప్స్టిక్ ఇంకొంచెం కాటికా పెట్టుకున్నావా కాటికా పెట్టుకో పైన సైడ్ పెట్టు కింది సైడ్ పెట్టినావు కానీ కాటికా పెట్టుకున్నావు ఇప్పుడు నువ్వు సరే నీకు పెట్టా నాకు కాటికా పెడతా పైన పెట్టా కింద ఉంది లిప్స్టిక్ పైన సైడ్ అద్దం కింది కానీ ఒకసారి పైన సైడ్ పెట్టు కింద ఉంది ఓకే రెడీ అండి హనీ అయితే రెడీ అవుతుంది నేనైతే హెయిర్ స్టైల్ అట్లా వేసేసిన హనీ చూపి హనీ నీ హెయిర్ స్టైల్ చూపి ఇంకా హనీ హెయిర్ స్టైల్ అయితే అలా వేసిన కుట్టిని పెట్టరా కుట్టి కూడా రెడీ అయింది కుట్టి ఎదిగోండి కుట్టి కూడా రెడీ అయింది లిప్స్టిక్ మంచిగా పెట్టుకో ఎదిగోండి హెయిర్ స్టైల్ ఇట్లా వేసిన సైడ్కి అని మంచిగా లిప్స్టిక్ కొంచెం పెట్టుకో అట్లేంటిది ఇట్లా పెట్టుకోవాలి కానీ కనిపిస్తుంది అద్దం లేదు మరి ఎటు పడితే అటే పెట్టుకో పైన సైడ్ ఏడంటుంది మరి కిందనే అంటుంది కానీ ఇంకొక అత్తమ్మ సాగో సెకండ్ ఆడబిడ్డ కూడా వచ్చేసింది హలో హాయ్ ఏమైంది రెడీ కాలేదా రెడీ అవుతావా ఇక్కడనే రెడీగా మరి ఇంకేంది అక్క రెడీ అయ్యి వచ్చింది ఎండలనే మళ్ళీ ఒకసారి మొహం కడుక్కొని పౌడర్ పెట్టుకో అక్క ఒకసారి మొహం కడుక్కుంటే అంటే అయిపోతుంది చిన్నోడు ఓయ్ బావా బావా అయ్యో లడ్డుగాడు బావగాడు వీళ్ళకి ఇక్కడైతే రెడీ అయిపోయినాము కుట్టి నేను ఇదిగోండి ఇక్కడ కూర్చోనండి కుట్టి ఫేస్ చూడండి ఇంకా ఎక్క చేయలేదని ఎట్లా కూర్చొని అని కూర్చోన్నాను ఇదిగోండి ఇంకా రెడీ అయిపోతే కూర్చోను వస్తే ఇద్దరు తల కిందకి వేసుకొని చూస్తున్నారు ఇక్కడ హాయ్ అట చెప్పండి కదా హాయ్ చెప్పండి కదా హాయ్ చెప్పండి కదా అరే కుట్టి హాయ్ చెప్పు హనీ హాయ్ చెప్పు అని ఇద్దరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు కదా అందుకే ఏం సపోర్ట్ చేస్తలేరు వాళ్ళు బర్త్డే దగ్గరికి అయితే వెళ్తున్నాము డెకరేషన్ చూపిస్తాను మీకు వంటలు బర్త్డే దగ్గరికి అయితే వచ్చేసినాము డెకరేషన్ ఇది బర్త్డే డెకరేషన్ అయితే ఇది అదిగోండి పాపని వాళ్ళ మమ్మీ రెడీ చేస్తుంది ఆల్రెడీ ఫొటోస్ దిగుతా ఉంటే ఏడుస్తుంది చూడండి అదిగోండి డెకరేషన్ అయితే మంచిగా అయిపోయింది ఇదిగోండి బర్త్డే డెకరేషన్ అయితే అయిపోయింది మొత్తము అదిగోండి ఫొటోస్ దిగుతా ఉంటే ఏడుస్తుంది వాళ్ళ మమ్మీ ఎంత చెప్తున్నానే హెయిర్ బ్యాండ్ పెడతా ఉంటే కూడా అసలు ఒప్పుకుంటలేదు చూడండి ఎట్లా తీసేస్తుందో అన్నీ తీసేస్తుంది హెయిర్ బ్యాండ్ పెడతా ఉంటే కేక్ అయితే తీసుకొస్తున్నారు కేక్ అయితే పెట్టురా కేక్ పెట్టు మీరు ఇద్దరు కలిసి ఫస్ట్ దిగండి ఇటు తిప్పి పెట్టు ఇటు ఇంకా ఓకే అన్న దాంట్లో బాగానే వస్తాయి ఆగురా నువ్వు అట్లంటే అటే చూస్తుంది ఇంకా వాళ్ళు స్టేజ్ పైన ఫొటోస్ దిగుతూనే ఉన్నారు మేము ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాము ఎక్కడికి వెళ్ళినా మన హడావిడి అయితే తగ్గదు కదా ఇంకా అందరం కలిసి మా గ్యాంగ్ అనమాట ఇది ఎక్కడికి వెళ్ళినా మా గ్యాంగ్ ఇంకా మేము అందరం కలిసి కూడా ఫొటోస్ దిగేస్తున్నాం చూడండి ఇంకా అలాగే అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా దిగేస్తున్నారు ఇంకా మా మరిదికి చెల్లి కూడా ఉంది తను అనమాట చెల్లి కూడా ఫోటో దిగేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే ఇక్కడ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే మీరు చూడండి అంతే మీరు చూడండి ఓకే ఓకే సూపర్
ఓకే ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా పాపకైతే తినిపిస్తున్నారు. పాపం ఎందుకో ఏమో పిల్లలు చాలా మటుకి ఫస్ట్ బర్త్డే రోజు చాలా చికాకు చేస్తారు. డే మొత్తం ఫ్రీగా ఆడుకుంటారు, కానీ ఆ రోజు కొంచెం ఇంకా ఎంతైనా కానీ చికాకు ఉంటుంది. ఇక్కడైతే అందరం ఫొటోస్ దిగేస్తున్నాము. మా ఫ్యామిలీని మీకు ఇందులో మంచిగా క్లియర్గా చూపిస్తా. వీళ్ళు వచ్చేసి మా పెద్ద బావగారును, అలాగే మా అక్క వాళ్ళ పాప. బాబేమో 10th ఎగ్జామ్స్ రాలేదనమాట. ఇంకా అక్క వాళ్ళు దిగిన తర్వాత చెల్లి వాళ్ళు దిగుతున్నారు, రాజు ఉన్న అలాగే చెల్లి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో మా చిన్న ఆడబిడ్డ అనమాట. చిన్న ఆడబిడ్డకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్. ఈ వీక్లో నాకు తెలిసి డెలివరీ ఉండొచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్ద బావగారు తర్వాత ఇంకో బావగారు, అంటే ఇంకో చిన్నత్తమ్మ వాళ్ళ కొడుకు అనమాట. బావగారు అవుతారు. బావగారు ఉన్న అలాగే మా చెల్లి, ఇంకా వాళ్ళ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము దిగినాము. ఇక్కడ దిగుతా ఉంటే ఏంటిదంటే మేము లేడీస్ ఒక దగ్గర నిల్చున్నాము. తర్వాత మా మామగారును అలాగే మా ఆయన ఒక దగ్గర నిల్చుంటే బంటి అస్సలు ఒప్పుకుంటలేదు, మా మమ్మీ పక్కన వచ్చి నిల్చో అని చెప్పి. తర్వాత హనీ వచ్చి నిల్చునేసరికి డాక్ మనం అందరం ఒక సైడ్ నిల్చున్నామని మళ్ళీ వాళ్ళ అక్కని గుంజుకొని పోతున్నాం చూడండి. అందరం ఒక సైడే నిల్చొని దిగుదామని చెప్పేసి ఫుల్ నవ్వు వచ్చింది అక్కడ, అటు నుంచి ఇటు సర్కస్ లాగా. దాని తర్వాత ఇంకా నడిపి ఆడబిడ్డ వాళ్ళనమాట. మేమందరం చెప్తున్నాం కదా, మా పిల్లలందరం బాగా క్లోజ్ ఉంటాము. ఇంకా లాస్ట్ వచ్చేసి మా మరిది ఉన్నారు. ఇంకా అలాగే ఇంతకుముందు మీకు ఫోటోలో మరిది వాళ్ళ చెల్లని చెప్పిన కదా, ఇంకిద్దరు మ్యారేజెస్ ఉన్నాయి మా ఇంట్లో అయితే పిల్లలు అనుకుంటే. ఇంక ఇక్కడైతే రాధిక వచ్చేసి అయితే ఇంకా వాళ్ళకి పాప తినట్లేదు కదా, అందుకే ఇంకా చెల్లికి మరిదికి వచ్చేసి కేక్ తినిపిస్తుంది. ఇప్పుడు మాకు తినిపిస్తుంది చూడండి కేక్. వాళ్ళ మమ్మీ డాడీ పక్కకు నిల్చున్నది, ఇటు మామయ్య అలాగే అత్తమ్మ. ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళ తర్వాత వీళ్ళు చిన్నోళ్ళు అనమాట. ఇప్పుడు బర్త్డే అవుతుంది చూడండి, వాళ్ళు సెకండ్ వాళ్ళు మామయ్య వాళ్ళు. ఇంకా ఇక్కడైతే బర్త్డే కేక్ పెట్టేసిన తర్వాత మేము కిందకి ఇంకా వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత అయితే అత్తమ్మ మామయ్య వాళ్ళు పాపకైతే గోల్డ్ చైన్ పెడుతున్నారు. ఇంకా చూడండి ఎంతైనా కానీ నానమ్మ తాతయ్య పెడతా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా మమ్మీ వాళ్ళ గోల్డ్ చైన్ పెట్టేసారు. తర్వాత ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ మమ్మీ డాడీ అలాగే అన్నయ్య, తర్వాత వదిన వాళ్ళ పాప కింద నిల్చొని ఉంది కదా. బంటిని అయితే చాలా పాపం పలకరిస్తుంది అనమాట, బంటి నేను అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది మాట్లాడుతూ ఉంటే. మామతో ఫోటో దిగిపోనా, వీడియో తీస్తా పోండి, దిగిపోండి మెల్ల. ఓకే ఓకే కూర్చోండి నాన్న, కూర్చోకండి, నువ్వు నిల్చోకొట్టి నువ్వు నిల్చో. పవన్ వంగినట్టు ఎందుకురా, నిల్చోరా, నార్మల్గానే నిల్చోరా. నువ్వు నిల్చో ఏం కాదు. ఓకే రండి, ఇక రండి, దా నడురా, దా అది పెట్టించుకోనా, సరేనా? అన్నం పెట్టించుకో బాబాయ్ దగ్గర, బాబాయ్ దగ్గర పెట్టించుకో ముందుకు. సరే నీకేం కావాలో అది వేయించుకో. ఉల్టా పోడేందో ఇటు నుంచి అటు, ఉల్టా అయింది మనకి, ఇటు నుంచి అటు ఇది పెట్టేసి చాలా. సరే ఎవరైనా ఇంకా పద సరిపోతుంది చాలు. పద చికెనా మటన్ వేసుకో, చికెన్ ఎందుకో కొంచెమే వేసుకోండి. ఇంకా పెట్టేస్తున్నారు బగారా రైస్, మటను, చికెను. ఏం కావాలో పెట్టుకోండి సైడ్కి. బాబా పుట్టి నీకు ఏం కావాలన్నా, చికెనా? తినని చాలు, అది తినని సరిపోతాయి. సరే సూప్ చాలు కొంచెం దానా. కేక్ కూడా పెట్టిర్రు, కేక్ కూడా ఇచ్చేసిండ్రు. మరిది కూడా తినేస్తున్నారు. అని ఏమో మునక్కాయ కొరుకుతుంది, సాంబార్తో తింటుంది. ఎంతైనా సాంబార్తో తింటే అవి వేరే, సాంబార్తో తింటుంది. అని మునక్కాయ కొరుకుతుంది. బంటి తిన్నాడు, వాళ్ళ డాడీ తినిపించిన బంటికి. అక్కడ ఉన్నాడు, వాళ్ళ డాడీ తింటున్నారు. ఇక అన్నం అయితే తినేసినాము. తినేసి ఫొటోస్ దిగుదామని ఇటు పొలం సైడ్ అయితే వెళ్తున్నాము. చెల్లె ఆల్రెడీ వచ్చేసింది. పదండి. ఈసారి అయితే వరి వేసిండ్రు, అదిగోండి పెద్ద కూడా అయిపోయింది. ఇంకా కోతకు రాలేదు వరి. ఇంకా కొబ్బరి చెట్లు చూసిరు కదా చాలాసార్లు.
బంటి పా ఫోటో తీస్తా ఫోటో తీస్తా అటు నిల్చో బంటి పాప దీని మీద వద్దు డాడీ పడతావు జారి పడతావు చేతి అట్లా పెట్టద్దు తీసే స్టైల్గా నిల్చో ఓకే ఇటు చూడు డాడీ ఇటు చూడు అబ్బా బాబా ఇటు చూడు ఇక ఫోటో తీస్తా ఓకేనా పిన్నితో ఒక ఫోటో దిగుదురు పిన్నితో దిగిపోండగా చలో దిగండి చలో నడవండి ఇక్కడ ఫొటోస్ మేమైతే దిగేసినాము వాళ్ళ పిన్నితో దిగుతున్నారు దిగండి ఇంకా ఫొటోస్ దిగేసినాము దాని తర్వాత కొద్దిసేపు అయితే అందరం ముచ్చట్లు పెట్టిన తర్వాత ఇంకెంతసేపు ముచ్చట్లు పెడతాం పదండి డ్యాన్సులు చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ డ్యాన్స్ చేయడానికి అయితే వచ్చేసినాము అప్పటికి 5 అవుతుంది ఇంకా అక్క వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఆ పాటికి నిజం చెప్పాలంటే చెయ్యాలనే ఉంది కాకపోతే ఆ ఫీవర్ వల్ల అసలు ఎక్కువ చేయలేకపోతున్నా ఇంకా పిలిచినప్పుడు పోకపోతే బాగుండదు కదా ఇక అందుకే నేను కూడా వెళ్ళి చేస్తున్నా చూడండి చెప్పలే